ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లా బిగుల్ అనే సంగీత వాయిద్యానికి జీఐ ట్యాగ్‌ను పొందింది? మీరట్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు బిగుల్ అనే సంగీత వాయిద్యానికి భౌగోళిక సూచిక ట్యాగ్‌ను పొందింది. మీరట్‌లో తయారు చేయబడిన ఈ బగల్లు 140 సంవత్సరాలకు పైగా చారిత్రాత్మక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి మరియు బ్రిటిష్ సైన్యం, భారత సాయుధ దళాలు, అదేవిధంగా పోలీసు బ్యాండ్లతో సహా వివిధ దళాలచే ఉపయోగించబడుతున్నాయి. రౌలానే పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని రౌలానే ఉత్సవం కిన్నౌర్ జిల్లా పురాతన విశ్వాసం మరియు సంప్రదాయాలను పరిరక్షిస్తుంది. ఇది సౌనీస్ అని పిలువబడే ఆధ్యాత్మిక దేవకన్యలను గౌరవించే 5000 సంవత్సరాల నాటి పండుగ. ప్రధాన ఆచారంలో ఇద్దరు పురుషులు సాంప్రదాయ కిన్నౌరి ఉన్ని దుస్తులతో వరుడు అనగా రౌలా మరియు వధువు అనగా రౌలానే వలె దుస్తులు ధరించడం జరుగుతుంది. రౌలా మరియు రౌలానే ఊరేగింపు నాగిన్ నారాయణ్ ఆలయానికి వెళుతుంది. వారు మానవులకు మరియు దైవానికి మధ్య సంబంధాన్ని సూచించే నెమ్మదిగా భక్తి నృత్యం చేస్తారు. అజేయ వారియర్ 2025 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం. యునైటెడ్ కింగ్డమ్ యూకే. 8వ ఇండియా యూకే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన అజేయ వారియర్ 2025 ఇటీవల రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది. ఎక్సర్సైజ్ అజేయ వారియర్ అనేది భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజు. ఇది 2025 నవంబర్ 17 నుంచి 30 వరకు జరిగే 14 రోజుల వ్యాయామం. ఇటీవల చెకర్డ్ కీల్ బ్యాక్ అనగా ఆసియా నీటిపాములో మొదటి ఆల్బినిజం కేసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నమోదైంది? అస్సాం. ఇటీవల అస్సాం రాష్ట్ర జూ బృందం చెకర్డ్ కీల్ బ్యాక్లో మొదటి ఆల్బినిజం కేసును నివేదించింది. దీనిని ఆసియా నీటిపాము అని కూడా పిలుస్తారు. ఈ చెకర్డ్ కీల్ బ్యాక్ ఆసియాకు చెందిన మధ్యస్థ పరిమాణంలో విషం లేని పాము. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంక అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. ఇది చెరువులు, చిత్తడి నేలలు మరియు వరి పొలాలు వంటి మంచినీటి ఆవాసాల్లో నివసిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN రెడ్ లిస్ట్లో అతి తక్కువ ఆందోళన అనగా లీస్ట్ కన్సర్న్ కలిగించేదిగా జాబితా చేయబడింది. మారం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మణిపూర్. ఇటీవల మణిపూర్లోని మారం నాగ తెగ అభివృద్ధి, సంక్షేమం మరియు సాంస్కృతిక పరిరక్షణ కోసం కేంద్రం జన్మాన్ పథకం కింద 9 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. నాగ తెగ పెద్ద నాగ జాతి సమూహంలో భాగం మరియు ప్రధానంగా మణిపూర్లోని సేనాపతి జిల్లాలో నివసిస్తున్నారు. వారు మంగోలోయిడ్ జాతికి చెందిన టిబెటో బర్మన్ కుటుంబానికి చెందినవారు. వారు రోమన్ లిపిలో రాయబడిన సైనో టిబెటిన్ భాష అయిన మారం భాషను మాట్లాడతారు. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. షిఫ్టింగు మరియు సాగు విస్తృతంగా ఆచరించబడుతుంది. జాతీయ గిరిజన చలనచిత్రోత్సవం మరియు కార్నివాల్ 2025 ఎక్కడ జరిగింది? ఇంపాల్, మణిపూర్. జనజాతీయ గౌరవ్ వర్ష వేడుకల్లో భాగంగా మణిపూర్లోని ఇంపాల్లో జాతీయ గిరిజన చలనచిత్రోత్సవం మరియు కార్నివాల్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 9 రాష్ట్రాల నుండి 23 గిరిజన చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇవి సినిమా మరియు సంస్కృతి ద్వారా భారతదేశ విభిన్న గిరిజన వారసత్వాన్ని హైలైట్ చేస్తాయి. జనజాతీయ గౌరవ్ వర్ష్ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని సూచిస్తుంది. దుబాయ్లో ప్రీమియం కమర్షియల్ టవర్ను ఎవరి పేరు మీద నిర్మిస్తున్నారు? షారూక్ ఖాన్.
దుబాయ్లో కొత్త ప్రీమియం వాణిజ్య టవర్ అయిన షారుఖ్ బై డానుబే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ పేరు మీద నిర్మిస్తున్నారు. దుబాయ్కి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం డానుబే ప్రాపర్టీస్ అభివృద్ధి చేసిన 55 అంతస్తుల ఈ టవర్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. దీనికి ప్రపంచ ప్రముఖుడి పేరు పెట్టారు. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ 2025 ఎక్కడ జరుగుతుంది? భారతదేశం. 2025 కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ యొక్క 7వ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి సమావేశం న్యూఢిల్లీలో నవంబర్ 19 నుంచి 20 వరకు జరుగుతుంది. భారతదేశం మొదటిసారిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సిఎస్సి అనేది 5 సభ్యదేశాలు అనగా భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ మరియు బంగ్లాదేశ్, అదేవిధంగా ఒక పరిశీలన దేశం సిసిల్తో కూడిన ప్రాంతీయ భద్రతా వేదిక. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా సహకారంపై దృష్టి సారిస్తుంది. 2025 ఎర్త్ షాట్ బహుమతిని ఎక్కడ ప్రకటించారు? రియో డి జెనీరో, బ్రెజిల్. రియో డి జెనీరోలో ఎర్త్ షాట్ ప్రైజ్ 2025 నవంబర్ 5న బహుమతి విజేతలను అవార్డుల ప్రదానోత్సవంలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఐకానిక్ మ్యూజియం ఆఫ్ టుమారోలో నిర్వహించారు. లాటిన్ అమెరికాలో మొదటిసారిగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఇటీవల ఏ దేశం తన సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ డిజిటల్ దిర్హాంను నవంబర్ 2025లో పూర్తి చట్టబద్ధమైన టెండర్గా నియమించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంకు 2025లో డిజిటల్ దిర్హాంను పూర్తి చట్టబద్ధమైన టెండర్గా అధికారికంగా ప్రకటించింది. ఇది యుఏఈ ఫెడరల్ ప్రభుత్వ అధికారం కింద జారీ చేయబడింది. ఇది యుఏఈ డిజిటల్ ఆర్థిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. హిందూ మహాసముద్రం కింద ఎంత లోతులో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడుగున ప్రయోగశాలను నిర్మిస్తున్నది? 6000 కిలోమీటర్లు. భారతదేశం 2047 నాటికి 6000 మీటర్ల లోతులో ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడుగున పరిశోధన ప్రయోగశాలను నిర్మించాలని యోచిస్తున్నది. ఇది విజన్ 2047లో భాగంగా ఉంటుంది మరియు డీప్ ఓషన్ మిషన్తో అనుసంధానించబడుతుంది. దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? తమిళనాడు. దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం తమిళనాడు. దక్షిణాది రాష్ట్రాలలో సహజ వ్యవసాయాన్ని విస్తరించడానికి విధానాలను రూపొందించడం దీని యొక్క లక్ష్యం. ఆర్థికంగా లాభదాయకంగా మరియు సామాజికంగా సమ్మిళిత వ్యవసాయం కోసం ప్రజలచే నడిచే ఉద్యమాన్ని నిర్మించడం ఈ సదస్సు యొక్క లక్ష్యం. డిసెంబర్లో ఆగ్నేసియాలో అతిపెద్ద అంతర్జాతీయ బౌద్ధ కార్యక్రమాన్ని ఏ దేశం నిర్వహించనుంది? భారతదేశం. భారతదేశం డిసెంబర్ 2025లో ఆగ్నేసియాలో అతిపెద్ద అంతర్జాతీయ బౌద్ధ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 20వ వార్షిక అంతర్జాతీయ టిపిటక జపోత్సవం డిసెంబర్ 2 నుంచి 13 వరకు బీహార్లోని బుద్ధగయలో జరుగుతుంది. ఈ వేడుకలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర బోధి వృక్షం కింద పాలీ కానన్ను సామూహికంగా పారాయణం చేస్తారు. ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్ ఈడీఎఫ్కి యాంకర్ ఇన్వెస్టర్గా ఉన్న మంత్రిత్వ శాఖ ఏది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇటీవల ఫిబ్రవరి 15, 2016న ప్రారంభించబడిన ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం ఊపందుకుంది. ఈడీఎఫ్ ఎలక్ట్రానిక్స్, నానో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్లు యొక్క యాంకర్ ఇన్వెస్టర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.